పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనను నరికినా తన దగ్గర డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్ ఏఐసీసీకి తెలంగాణ నుంచి 1000 కోట్లు పంపగలదని చెప్తున్నారని విమర్శించారు. తాము చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా మార్చేసిందన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రకటించిన 6 హామీల అమలు కోసం ముఖ్యమంత్రి దగ్గర డబ్బు లేదు. కానీ ఢిల్లీ పిలిచినప్పుడు మాత్రం డబ్బు సిద్ధంగా ఉంటుంది అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది గాంధీ పరివార పాలన అంటూ బండి సంజయ్ విమర్శించారు. కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వంచుదామో చెప్పండి. గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది.